నామినేటెడ్ పదవుల భర్తీలో మరో అడుగు పడింది. 66 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఖరారు చేసింది. మొత్తం 66 చైర్మన్ పదవుల్లో బీసీలకు 17, ఎస్సీ 10, ఎస్టీ 5, మైనార్టీలకు 5 కేటాయించారు. 35 చోట్ల మహిళలకు అవకాశం కల్పించారు. ఇక మిగిలిన వాటికి కసరత్తు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే 3 విడతల్లో వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. ఇవి కాకుండా మార్కెట్ యార్డులు, పలు దేవస్థానాల పాలక మండళ్లు, వివిధ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు చైర్పర్సన్లను కూడా నియమించారు. అయినా కొన్ని కీలక మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులు, దేవస్థానాల పాలక మండళ్లు, పలు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు అర్హుల జాబితాలు కూడా చాంతాళ్లా పెరిగాయి. నియామక పదవుల భర్తీలో ప్రాతినిధ్యం పెంచాలని జనసేన, బీజేపీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. రేపో మాపో 3 పార్టీల సమన్వయ కమిటీ సమావేశం కావాలని భావిస్తోంది. టీడీపీ సంస్థాగతంగా మండల, గ్రామ, జిల్లా కమిటీలను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. వివిధ ప్రాంతాల్లో కమిటీలను ఇంకా నియమించకపోవడంపై టీడీపీ క్యాడర్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాష్ట్ర పార్టీ కమిటీని కూడా ఇంకా నియమించాల్సి ఉంది. నియామక పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీలో ప్రాధాన్యం కల్పించాలని టీడీపీ భావిస్తోంది. దేవస్థానాల పాలక మండళ్లు, మార్కెట్ యార్డుల పదవులకు పేర్లను సూచించాలని ఎమ్మెల్యేల్ని కోరినా ఇప్పటి వరకు జాబితాలు ఇవ్వలేదు. వీరు జాబితాలు ఇవ్వకపోవడంతో పార్టీయే నిర్ణయం తీసుకుంటుందని కూడా చంద్రబాబు హెచ్చరించారు. బిజీ షెడ్యూల్ ఉన్న నియామక పదవుల భర్తీపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. వారంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయానికొచ్చారు. క్షేత్రస్థాయి నుంచి ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నారు.